అలాగే కొంతమంది పనులున్నా ఇప్పుడు చూడండి, ఒక విషయం గమనించండి, పనులు ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళకి మాత్రమే ఆ పని చెప్పట్లేదనమాట. అంటే ఈగో, ఆ అమ్మాయి ఎందుకు పోవాలి, ఆమెను ఎందుకు పంపించాలి, అంత జీతం అంతే. కొంతమందికి ఈగో, నాకన్నా ముందు వచ్చింది, నాకన్నా వెనక మొన్న ఈ మధ్యనే వచ్చింది, నేను ఎప్పుడో సీనియర్గా ఉన్నాను, ఆ ఇంట్లోకి 180కి 200కి నేను ఎందుకు పెట్టాలి, ఆ డబ్బులు ఏదో నేను చేసుకుంటాను అంటే ఈమె ఇంకొక ఇంట్లో చేస్తూ ఉంటుంది, ఈమె ఇంకొక ఇంట్లో చేస్తూ ఉంటుంది. కానీ ఆ మనిషికి మనం ఎందుకు ఒప్పియాలి ఆ పని? మన వాళ్ళకి మనోళ్ళే శత్రువులు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు. అందరికీ నమస్కారం, నా పేరు హరినాథ్, నేను కోయట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. వీడియో కింద లైక్ బటన్ లైక్ కూడా కొట్టేశానంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ మధ్యన వ్యూస్ తగ్గిపోయినాయి, సబ్స్క్రైబర్ కూడా పెరగటం లేదు, ఏదో నచ్చలేదో మరి ఏదో నాకైతే పగబట్టేసారో లేదు నాకైతే తెలియదు. ఇప్పుడు మీరు తమిళ చూసే ఉంటారు కదా, కువైట్లో చాలా వరకు ఇంట్లో పనిచేసి కొన్ని సంవత్సరాల తర్వాత తనాలు తీసుకొని బయటకు వెళ్ళిపోతారు అనమాట ఆడవాళ్ళు. అలా వెళ్ళిపోయిన తర్వాత సొంతంగా కొన్ని ఇళ్ళల్లో పనులు చేస్తూ, అంటే అకామా వెళ్తే ఫుడ్ అకామిడేషన్ అని మొత్తం అంతా వెళ్ళి బయటకు వెళ్ళిపోయి బయట పని చేసుకుంటూ ఉంటారు. అవన్నీ ఒకప్పుడు పాత రోజులు, కానీ ఇప్పుడు వెళ్ళలేదు. నెల 10 రోజులు అవుతుంది, ఈ నెల 10 రోజుల నుంచి యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. జస్ట్ ఇప్పుడైతే కొంచెం సర్దు మనకింది, ఇప్పుడైతే కొన్ని సౌండ్స్ అయితే రావట్లేదు, కొంచెం పూర్తి అయిపోయింది. ఈ మధ్యన యుద్ధం జరిగే టైంలో ఫ్లైట్లు లేక, అలాగే ఫుడ్ చాలా వరకు ఇబ్బంది పడుతూ బయట పనిచేసే వాళ్ళ గురించి, ఇంట్లో పనిచేసే వాళ్ళు కాదు, బయట వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, జీతాలు అయితే వస్తున్నాయి, అలాగే ఫుడ్ అయితే ఉంది, వాటర్ అన్ని సప్లై అయితే జరిగిపోతున్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియో బయట పనిచేసే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రమే. చాలా వరకు డిమాండింగ్ అంటే ముందు పాత లైఫ్ ఒక రకంగా ఉండింది, కానీ ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి పరిస్థితి కొంచెం తారుమారు అయిపోతుంది. కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి, బ్యాంక్ రేటు కొంచెం ఎక్కువ ఉంది, దాంతో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అలాంటి డబ్బులు సంపాదించుకోవాలంటే 300 రూపాయలు, అంటే ఒక దినానికి 300 రూపాయలు పోతుంది ఇప్పుడు మ్యాక్సిమం, మీకు తెలిసే ఉంటుంది లిటిల్ బిట్. ఓకేనా? కూరగాయల రేటు ఎలా ఉన్నాయి, బయట రేట్లు అయితే ఇండియాలో కన్నా ఇక్కడగా ఎక్కువ అయిపోతుంది నాకైతే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు బయటకైతే పోయారు. అప్పుడైతే పోయారు కాబట్టి సంపాదించుకుంటున్నారు, 180, 200 దాకా చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాగ లేదనమాట. ఆడవాళ్ళు చాలా వరకు పనులకు పోవట్లే, ఉన్నా కానీ అలా అసలు ఎందుకు పోవట్లేదో నాకైతే అసలు అర్థం కాదు. కొంతమంది పనుల కోసం నేను బయట నిలబడుకుంటే వీధుల్లో చాలా వరకు 6 మంది దాకా వచ్చినారు. అంటే ఈ మధ్యన నేను ఎంచుకున్నా ఎవరైతే వస్తారో అని చెప్పి, నా దగ్గరికి 6 మంది వచ్చారు. అన్న ఎక్కడైనా పనులు చెప్పన్నా, పనులు లేవన్నా, రూమ్ బాడీ కట్టుకోవాలన్నా, ఇలాంటి ఇబ్బంది ఏదన్నా చూడండి అన్న, సగమైనా పర్లేదన్నా, సగం శాలరీ అయినా సరేలేనా, పర్లేదన్నా, మేము వస్తాం, పని చేస్తాం, ఎక్కడన్నా చెప్పినా అంటే సరేలేమ్మా చెప్తాం. వాళ్ళ బాధలు చూసి సరే అమ్మా అని చెప్పిన. ఇలాంటి కష్టాలు ఉంటే ఇప్పుడు టిక్టాక్లో చాలా వరకు, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నా, చాలా వరకు పనులు ఉన్నా కానీ కొంతమంది పోవట్లేదు. ఎందుకంటే డిమాండింగ్, మాకు ఎంత ఇస్తేనే మేము వస్తాం అని చెప్పి చాలా డిమాండింగ్ చేస్తారనమాట. అసలు ఈ డిమాండింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం ఈరోజు. అసలు డిమాండింగ్ గురించి అసలు ఎందుకు ఇలా డిమాండ్ చేస్తారని అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం మూట వెనకేసుకున్నారో లేదో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, మీరు పోకుండా ఇంటికి ఏం పంపిస్తారనుకుంటున్నారు? అలాగే కొంతమంది పనులున్నా, ఇప్పుడు చూడండి, ఒక విషయం గమనించండి, పనులు ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళకి మాత్రమే ఆ పని చెప్పట్లేదనమాట. అంటే ఈగో, ఆ అమ్మాయి ఎందుకు పోవాలి, ఆమెను ఎందుకు పంపించాలి, అంత జీతం అంతే. కొంతమందికి ఈగో, నాకన్నా ముందు వచ్చింది, నాకన్నా వెనక మొన్న ఈ మధ్యనే వచ్చింది, నేను ఎప్పుడో సీనియర్గా ఉన్నాను, ఆ ఇంట్లోకి 180కి 200కి నేను ఎందుకు పెట్టాలి, ఆ డబ్బులు ఏదో నేను చేసుకుంటాను అంటే ఈమె ఇంకొక ఇంట్లో చేస్తూ ఉంటుంది. కానీ ఆ మనిషికి మనం ఎందుకు ఒప్పియాలి ఆ పని? అక్క పనులు లేవక్క, ఎక్కడైనా పనులు చెప్పండి అక్క, పనులు లేవన్నా అని చెప్పి ఎంతమంది ఇన్ని విధాలుగా బాధపడుతున్నారు. ఒకసారి టిక్టాక్ ఓపెన్ చేసి చూడండి, ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. పనులు లేక ఈ యుద్ధం కారణంగా ఎంత ఇబ్బంది, అప్పుడైతే కరోనాలో అయితే ఎంత ఇబ్బంది పడినారో ఇప్పుడు కూడా అదే ఇబ్బంది పడుతున్నాం అనమాట. అసలు ఎందుకు పోవట్లేదో, అసలు ఈ డిమాండింగ్ ఎందుకు చేస్తున్నారు? కాస్త ఇప్పుడే కదా మనం సంపాదించుకోవాలి, ఇప్పుడే కదా మనం ఏదన్నా కొంచెం దాచుకోవాలి.
ఒకవేళ మీరు పోకుండా ఉంటే వేరే వాళ్ళకి చెప్తే ఆ అవకాశం వాళ్ళకి ఇస్తారు కదా. ఎప్పుడైనా ఎంతైనా మన తెలుగు వాళ్ళు మన వాళ్ళే కదా. ఇక్కడ కూడా మన దేశంలో అయితే అలా కాలబడి చేస్తున్నారనుకో, మతాలని, ఈగోలని, క్యాస్ట్ ఫీలింగ్ అని. ఇక్కడికి ఒక దేశాన్ని కడుక్కోడానికి వచ్చినప్పుడు కూడా ఈ ఇలాంటి ఫీలింగ్స్ అవసరమా? ఎందుకైతే తయారవుతానో తెలియదు. మన వాళ్ళకి మనోళ్ళే శత్రువులు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు. ఇతర దేశం వాళ్ళు ఇతర రాష్ట్రాలన్నా అయ్యో కొడక అంటారు, కానీ మనోళ్ళే శత్రువులు ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి కనీసం ఒక్క దినాలు ఎక్స్ట్రా తీసుకునే చూడు, నాకన్నా ఎక్కువ తీసుకుని చెప్పి ఈగో అనమాట, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ముందు ఇది వదిలేసుకుంటే మనం సాఫీగా జరిగిపోతుంది. వాళ్ళు ఎందుకు అంత సంపాదించుకోవాలి, నేను ఎందుకు ఇంత సంపాదించుకోవాలి, అయినా వాళ్ళకి నాకు అవకాశం లేకుండా వాళ్ళు ఎందుకు పోవాలి అంటే, ఈమె 150 200 చేస్తూ ఉంటుంది. ఇంకొక ఇంట్లో అవకాశం వచ్చినప్పుడు 200 ఇస్తూ ఉంటారు, 200 250 ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈమె ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్రెండే ఆమె ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఆమెకు 250 ఎందుకు ఇప్పించాలి, నేను 200 ఇక్కడ ఎందుకు చేయాలి అనే ఈగో అయితే వస్తుంది అనమాట. దయచేసి అందరూ ఇలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోజు రోజుకు పరిస్థితి ఎలా ఉండదో, ఎలా మారిపోతుందో తెలియదు అనమాట. ఇప్పుడే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు శాస్త్రం చెప్పినట్టుగా సమయం ఉన్నప్పుడే సంపాదించుకుని ఆడబెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ ఈగో అయితే పక్కన పెట్టేసుకోండి. అసలు ఎందుకైతే తయారైపోతానో నాకు అసలు అర్థం కల. అసలు ఎందుకు అంతా దేవుడికి ఎరుక. ఓకేనా? ఇప్పటికైనా దయచేసి పనులు పోండమ్మా. పనులు లేకుండా చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. ఆ పనులు ఎవరికన్నా లేకుండా ఉంటే, మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పనులు పెట్టండి. పనులు లేక ఎంత ఇబ్బంది పడిపోతున్నారు మన వాళ్ళు. బయట పనిచేసే అయితే కోవిడ్లో కొంతమంది కోవిడ్ ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు డ్రైవర్లుగా. వాళ్ళు కూడా బయటకు వచ్చి ట్యాక్సీ తోలుకుంటూ ఇలాంటి చాలా అంటే చాలా రేట్లు లేక కొంతమంది బండ్లు కూడా అమ్మేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు 2-3 బండ్లు అమ్మేసుకున్నారు. ఎక్కడున్నా ఎవరు పెంచలేదు, బాడుగులకి ఎవరు రావట్లేదన్నా. అంతే కదా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఎవరు బయటికి రారు. వాళ్ళు వస్తేనే ఈయన డ్రైవింగ్ చేస్తాడు, వాళ్ళ మీద ఆధారపడినాడు కాబట్టి వాళ్ళు రారు. ఇంట్లో పనిచేస్తారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే మాలియా కోట సిటీకి బయటికి పోయడానికి ట్యాక్సీ అయితే ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే ట్యాక్సీ ఎందుకు, ఎవరిని తోలుతాడు? మతంలో పెట్టుకోవాలి, తర్వాత ఇలా తోలుకోవాలంటే ఈయనకు ఆహారం ఏరేది ఉంటుంది, ఇంట్లో ఆహారం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి చెక్కింగ్లు చూడండి. అదేవిధంగా ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి మన ఆడవాళ్ళు ఇంకా పారిపోవడానికి ట్రై చేస్తారనమాట, అకావం లేకుండా ఉంటుంది. అలాంటి పనులు చేయకండి. పనులు ఉంటాయి, నిదానంగా ఎతకండి, డబ్బులు సంపాదించుకోండి. పనులు పోకుండా అయితే ఉండద్దు. అసలు ముఖ్యంగా డిమాండ్ చేయకండి. ఎంత వస్తే అంతా చేసుకోండి.